ఆర్ఓఆర్ చట్టంపై తెలంగాణ లైసెన్స్ డే సర్వేయర్స్ అసోసియేషన్ హైదరాబాద్లో చర్చా వేదిక నిర్వహించారు. నూతన ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాలో లైసెన్స్ డే సర్వేయర్ల ఆవశ్యకతపై నాంపల్లి ఫ్యాప్సీ భవన్లో చర్చా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వేయర్లు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం ఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చిరెడ్డి, భూమి సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల చివరి వరకు ప్రజల అభిప్రాయాలను సేకరించాలి అన్న రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టంలో లైసెన్స్ డే సర్వేయర్లకు చట్టబద్ధత కల్పించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ కోరారు. ప్రభుత్వానికి రైతులకు సర్వేయర్ల సేవలు చాలా అవసరమని, వారికి ప్రత్యేక స్థానం ఉంటుందని ధరణి కమిటీ సభ్యులు సునీల్ అన్నారు. చట్టం లోపల లైసెన్స్ సర్వేలకు చట్టబద్ధత కల్పించాలి. అదేవిధంగా లైసెన్స్ సర్వేల యొక్క ఆవశ్యకతను సబ్ రిజిస్ట్రార్లకు అనుసంధానం చేసి వారి యొక్క సేవలను గవర్నమెంట్ వినియోగించుకోవాలన్నదే మా యొక్క ప్రధానమైన విన్నపము. ఈ విన్నపానికి కొరకు ఇది ఆల్రెడీ గవర్నమెంట్ గుర్తించి ధరణి కమిటీ లోపల ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో భూమి సునీల్ గారే ఈరోజు ఈ సభకు ఇచ్చేసి మాకు ఒక భరోసానిచ్చిపోయారు. తప్పకుండా నూతన ఆర్ఓఆర్ చట్టం లోపల మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రభుత్వానికి కానీ, ఇటు ప్రజలకు కానీ, రైతులకు కానీ మీ యొక్క సేవలు చాలా అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది అని చెప్పేసి సభాముఖంగా చెప్పి వెళ్లారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అతిథి మా యొక్క ఆవశ్యకతను గుర్తించి మా యొక్క గొప్పతనాన్ని ఈరోజు నూతన ఆర్ఓఆర్ చట్టం లోపల లైసెన్స్